కాపండి వీడియో చేస్తున్నా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర స్వామి గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర స్వామి గోవిందా జై శ్రీరామ్ దాదా అలబడి అంటే మంత్రులారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. మన మిరుదొడ్డి గ్రామంలో మనందరికీ గ్రామ ప్రజలకు భక్తులకు అందరికి కూడా స్ఫూర్తి కేంద్రమైనటువంటి మన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ నెల 10 తారీఖు నుంచి మొదలుకొని 16 తారీఖు వరకు ఈ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 10 తారీఖు నాడు మనం శనివారం రోజు ప్రారంభించబోయేటువంటి ఈ కార్యక్రమం 10 తారీఖు రోజు స్వామివారి తిరువిధి ఉత్సవం, సేవ, భజన బృందం, సంకీర్తనలతోటి అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. దాని తర్వాత 11 తారీఖు నాడు ఆరాధన, అర్చన, ఆరగింపు, బాలగోపాలము, తర్వాత ద్రవిడ వేద పారాయణము, తిరువిధి ఉత్సవం కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు నాడు ప్రబోధకి, షత్తుమలై తీర్థప్రసాద వినియోగము, ఆల్వార్ తిరుమంజనోత్సవము, ద్రవిడ వేద పారాయణం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, ద్రవిడ వేద పారాయణము, పారాయణ మహోత్సవము, పరమ పదోత్సవము జరుగుతుంది. 13వ తారీఖు నాడు గోదా కళ్యాణము జరుగుతుంది. 14 నాడు మన భోగి పండగ, 15 తారీఖు నాడు సంక్రాంతి పండగ, 16వ తారీఖు నాడు మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తెప్పోత్సవ కార్యక్రమంతో ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ, హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 6 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసోత్సవము, శ్రీరామనవమి ఇవన్నీ కూడా మంచిగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుర్మాసోత్సవము డిసెంబర్ 15 నుండి యొక్క జనవరి 16 వరకు ధనుర్మాసోత్సవం జరుగుతుంది. ధనుర్మాసోత్సవంలో రోజు మూడు పూటలు కూడా యొక్క నైవేద్యం జరుగుతూ ఉంటుంది. భక్తులు చాలా మాదిరిగా ఈ గ్రామంలో అందరూ కూడా యొక్క దేవాలయం మీద చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు కూడా అందరూ కమిటీ వాళ్ళు, అందరూ గ్రామస్తులు అందరూ కూడా చేయిస్తున్నారు. ఈ యొక్క ధనుర్మాసోత్సవం లోపల యొక్క రేపు 10వ తేదీ నుండి యొక్క ఉత్సవాలు ఆరంభమవుతాయి. 10 నుంచి ఆరంభమై 10, 11, 12, 13, 13 నాడు కళ్యాణం ఉంటుంది. తర్వాత 16వ తేదీ నాడు తెప్పోత్సవం మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ తమిళనాడు లోపల తిరుపతి, శ్రీరంగము అక్కడక్కడ జరిగినట్టుగా మన గ్రామం లోపల వెనుక పెద్దలు ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మంచిగా వైభవంగా జరుగుతున్నది. చుట్టూ గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని పోగలని కోరుతున్నారు. మీరు మీ బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేయాలి అని చెప్పి మేము దేవాలయం తరపు నుంచి మేము కోరుతున్నాము. అందరు తప్పక రండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక వాండు రేపు 10వ తేదీ నుంచి ప్రతిరోజు తప్పక
మధ్యాహ్నం ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మీకు తీరకపోతే సాయంకాలం అన్నా కనీసం వచ్చి రోజు కొంచెం కూర్చుండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము అందరం కూడా కోరుతున్నాం. అందరూ గ్రామస్తులు కమిటీ వాళ్ళు అందరూ రావాలి, ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఒక 4 రోజులు కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుతున్నాం. జై శ్రీ